चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तमं प्रवरं मुनीना पतञ्जलि प्राञ्जलि राणतोऽस्मि। ఓం శ్రీ గురుభ్యో నమః. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం పరోపకారార్థం ఇదం శరీరం. 84 లక్షల రకాల జీవరాశులలో మానవ జన్మ విశిష్టమైనది. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడంలోనే జీవిత పరమార్థం దాగి ఉందని భారతీయ ఋషులు గ్రహించారు. భారతీయ యోగులు లోక కళ్యాణార్థం జీవిస్తూ విశ్వంలో శాంతి సౌఖ్యాలను స్థాపించారు. అటువంటి మహోన్నత యోగుల అడుగుజాడల్లో నడయాడుతూ తమ జీవితాన్ని పునీతం చేసుకుంటున్న ఆధునిక యోగివర్యులు అభినవ పతంజలి, యోగ రాజేంద్రుడు డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ. డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీకి యోగ విద్య పూర్వజన్మ సుకృత ఫలంగా లభించింది. వారి పూర్వీకులు తెలుగునాట పల్నాడు ప్రాంతానికి చెందినవారు. పవిత్రమైన నాగులేటి తీరంలో వారి గృహాలు ఉండేవి. వారి పూర్వీకులు నాగులేటి నీటిలో జలప్లావని విద్యను అభ్యసించి నీటిపై తేలియాడినట్లు అక్కడి ప్రజలు కథనాలు చెప్పుకుంటారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు శ్రీ గురూజీ బాల్యం నుండే దైవభక్తి కలిగి ఉండి మాతాపిత పాదసేవ, గురు శుశ్రూష చేసేవారు. గురూజీ తండ్రి గారు శ్రీ వీరయ్య గారు గొప్ప వేదాంతి. నిత్యం భగవద్గీతను సంపూర్ణ పారాయణం చేయనిదే ఆహారాన్ని ముట్టుకునేవారు కారు. తల్లిగారైన వెంకట కోటమ్మగారు పరమ సాధ్వీమణి, గొప్ప మేధావి, విజ్ఞురాలు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉండే భర్తకు సంపూర్ణంగా సహకరిస్తూ అతిథి మర్యాదలు చేస్తూ కుటుంబాన్ని చక్కదిద్దుకునేవారు. మన గురూజీ తల్లిదండ్రులిద్దరి లక్షణాలను ఉనికి పుచ్చుకున్నారు. యోగ సేవకు, సంసారానికి, సేవా కేంద్ర నిర్వహణకు, ఉద్యోగ బాధ్యతలకు సమ ప్రాధాన్యాన్నిస్తారు. ప్రవృత్తి అయిన యోగ సాధన అంటే ఎంత ఇష్టమో, వృత్తి అయిన తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల బోధన పట్ల కూడా అంతే ఇష్టాన్ని కలిగి ఉంటారు. డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ బాల్యం గుంటూరు జిల్లా
పిడుగురాళ్ల గ్రామంలో గడిచింది. వారు నివసించిన గృహం ఒక వనం. బాదం చెట్టు, దానిమ్మ చెట్టు, జాజిపందిరి, తులసి వనం, చిక్కుడు పాదులు ఆ ఇంట్లో ఉండేవి. అది మట్టి ఇల్లు కావడంతో గురూజీ బాల్యంలో మట్టితోనే బొమ్మలు చేసి ఆడుకునేవారు. వారి ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీ రామతీర్థ సేవాశ్రమంలో ఎక్కువ సమయం గడిపేవారు. ఆ ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం. హరికథకులు, బుర్రకథకులు, భాగవత పౌరాణికులు, వేదాంత పండితులు వచ్చి కార్యక్రమాలు చేసేవారు. గురూజీ గారి నాన్నగారు కళాకారులను, పండితులను బాగా ఆదరించేవారు. ఆ మహానుభావులు గురూజీ గారి ఇంట్లోనే సేదతీరి వేదాంత చర్చలు చేసేవారు. అలా బాల్యంలోనే వాటిని శ్రద్ధగా ఆలకించిన గురూజీకి ఆధ్యాత్మిక చింతన, పౌరాణిక జ్ఞానం అలవడ్డాయి. పురాణ పాత్రలను మట్టి బొమ్మలుగా చేసి ఒంటరిగా కథలు చెప్పుకుంటూ ఆడుకునేవారు. ఆనాటి ఆటలు నేడు యోగాభ్యాసంగా పరిణతి చెందాయి. మట్టి బొమ్మలు శిష్యులయ్యారు. వాటికి పెట్టిన పేర్లే నేడు యోగనామాలయ్యాయి. గురూజీ తమ 13వ ఏటనే ఆటవిరద ఛందస్సులో తమ ఇష్టదైవం ఏడుకొండల వారిపై పద్యాలను రచించారు. కానీ ఆ పద్యాలను ఆస్వాదించే అదృష్టం మనకు లేదు. ఆ పద్యాల ప్రతిని బంధువుల పిల్లలు పొరపాటున భోగిమంటలలో అగ్నిదేవునకు ఆహుతి చేశారు. గురూజీకి శాస్త్ర విజ్ఞానం అంటే మక్కువ ఎక్కువ. పాఠశాలలో బోధించిన ప్రతి పాఠానికి ఇంటి వద్ద ప్రయోగాన్ని చేసేవారు. సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదని తెలిసి అద్దాల పరికరాన్ని చేసి ప్రజలకు తమ ఇంట్లోనే సూర్యగ్రహణాన్ని చూపించారు. ఒకవైపు శాస్త్ర విజ్ఞానం, మరోవైపు ఆధ్యాత్మిక జ్ఞానం గురూజీని జ్ఞానిగా, విజ్ఞానిగా తీర్చిదిద్దాయి. గురూజీ గారి జీవనయానంలో శ్రీ తత్వానంద స్వామి దర్శనం ఒక మైలురాయి. 1981లో జరిగిన గురు దర్శనంతో వీరి ఆలోచన యోగం వైపు ప్రసరించింది. ఆనాటి ఆ పరివర్తనే ఈనాటి మన యోగా కేంద్ర ఆవిర్భవానికి పునాదిరాయిగా నిలిచింది. సహస్రముఖాలుగా విస్తరించిన మన యోగానికి జీవనాడిగా మారింది. బాల్యం నుండి ఊపిరితిత్తుల నిమ్ముతో బాధపడిన గురూజీకి యోగాభ్యాసం మంచి ఉపశమనాన్ని కలిగించింది. యోగాపై విశ్వాసం పెరిగింది. గురూజీకి 5గురు గురువులు. శ్రీ తత్వానంద స్వామివారు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, యోగశాస్త్ర జిజ్ఞాసను కలిగించారు. శ్రీ గోవర్ధన రెడ్డి గారి వద్ద యోగాసనాలను అభ్యాసం చేశారు. శ్రీ ప్రవీణ్ కపాడియా గారి వద్ద ముద్రలను, షట్క్రియలను, శ్రీ సత్యనారాయణ గోయంక గారి వద్ద విపశ్యనా ధ్యానాన్ని, ఇందిరాగాంధీ స్వర్ణ పురస్కార గ్రహీత డాక్టర్ బి వెంకటరావు గారి నుండి ప్రకృతి వైద్యాన్ని తెలుసుకున్నారు. ఆధునిక యుగంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజానీకాన్ని ఆరోగ్యవంతులను చేయాలనే తలంపుతో ఈ 5గురు గురువుల నుండి అబ్బిన జ్ఞానాన్ని, శాస్త్ర అధ్యయన జ్ఞానాన్ని, తన అనుభవాన్ని
క్రోడీకరించి తన శరీరం మీద 12 సంవత్సరాలు ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనా కాలంలో శ్రీ గురూజీ ఉప్పు కారాలు లేని అపక్వాహారాన్ని తీసుకుంటూ కఠిన నియమాలతో జీవించారు. సకల మతాల సారాన్ని గ్రహించాలనే భావంతో చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసేవారు. నమాజు చేసే విధానాన్ని తెలుసుకొని పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అధ్యయనం చేశారు. బుద్ధ భగవానుని బోధనలను, గురునానక్ మహాశయుని సూక్తులను, వర్ధమాన మహావీరుని ఆశయాలను, పారసీక యూదా మతాలను కూడా అధ్యయనం చేశారు. సర్వ మతాల సారం ఒక్కటేనని గ్రహించి ఆత్మవత్ సర్వభూతాని అని చెప్పిన ఆర్షధర్మం అనుసరణీయమని గ్రహించారు. ఏ యోగాభ్యాసం ద్వారా తన ఆరోగ్యం మెరుగుపడిందో, ఏ ప్రాణాయామ ముద్రల ద్వారా తన ఆయుష్ వృద్ధి చెందిందో, ఏ ధ్యానం ద్వారా తన మనస్సు శాంతించిందో, ఏ ఆహార నియమాలు తన దేహాన్ని సౌఖ్యంగా ఉంచేయో, ఏ ఆధ్యాత్మిక చింతన తనలో జ్ఞానజ్యోతులను వెలిగించిందో, ఆ 5 అంశాలను క్రోడీకరించి 12 సంవత్సరాల పరిశోధన అనుభవంతో సమగ్ర యోగ సాధన SYS అనే ప్రణాళికను రూపొందించి లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని 1994 ఆగస్టు 10వ తేదీన దివ్య ముహూర్తంలో ప్రారంభించారు. శ్రీ లక్ష్మీనారసింహ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఆవిర్భవించిన ఈ యోగా కేంద్రం దినదిన ప్రవర్ధమానమై శాఖోపశాఖలుగా విస్తరించి నేడు లక్షల మందికి ఆరోగ్య భాగ్యాన్ని పంచుతుంది. తమ వద్ద యోగా నేర్చుకున్న వారిలో శ్రద్ధ, వినయం, విధేయత, గురుభక్తి, సేవాభావం కలిగిన శిష్యులను బోధక యోగాచార్యులుగా తయారు చేసి తన జ్ఞాన వారసులుగా నియమించారు. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం అనే అశ్వత్థ వృక్షానికి వేర్లు తమ గురువులైతే కొమ్మలు తన శిష్యులని, నీరు నారు పోసినవాడు భగవంతుడని, తాను నిమిత్తమాత్రుడనని వినమ్రంగా మందహాస సుందర ధరహాసంతో చెబుతారు శ్రీ గురూజీ. ఆధ్యాత్మిక యోగ విద్యతో పాటు గురూజీ ఆధునిక జీవనోపాధి విద్యలను అభ్యసించారు. 10వ తరగతి వరకు పిడుగురాళ్లలో, పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో, ప్రీ డిగ్రీ మరియు డిగ్రీలను నల్లగొండలో, MA MPhilలను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, యోగ సాహిత్యంపై PhDని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. తనకు విద్యలన్నిటా ప్రథమ శ్రేణి రావటానికి యోగాభ్యాసనమే కారణం అంటారు గురూజీ. 3.5 దశాబ్దాలుగా అధ్యాపక వృత్తిలో ఉంటూ మంగళగిరి డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసి ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రజల నుండి ఒక్క పైసా ఆశించకుండా సేవ చేయాలంటే ఉద్యోగం తప్పనిసరి అని గ్రహించారు గురూజీ. ఒకవైపు యోగ సేవను, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తున్న సవ్యసాచి డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ.
గురూజీకి అవార్డుల మీద ఆసక్తి లేదు. వాటి కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదు. అవార్డులే వారిని వెతుక్కుంటూ వచ్చాయి. తమిళనాడు గవర్నరు మాన్యులు శ్రీ కొణిజేటి రోషయ్య గారు గురూజీ సేవలను గుర్తించి పౌర సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2016 యోగా దినోత్సవం నాడు ఘనంగా సత్కరించారు. అనేక స్వచ్ఛంద సంస్థలు ఋషిరత్న, అభినవ పతంజలి, యోగ రాజేంద్ర, బోన్లెస్ యోగి, యునెస్కో మిలీనియం బెస్ట్ యోగాచార్య, విద్యాభూషణ్, ఆచార్య దేవోభవ, సేవాభూషణ్, గురు బ్రహ్మ, భారత్ విద్యారత్న మొదలైన ఎన్నో అవార్డులను ఇచ్చి సత్కరించాయి. అయినా గురూజీ గర్వానికి అహంకారానికి తావివ్వక తామరాకు మీద నీటి బొట్టులా నిశ్చలంగా ఉంటారు. అది వారి స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం. గురూజీ రచించిన అమృత బిందువులు, ఆనంద ప్రవాహం, ఒక యోగి హృదయం, సైంటిఫిక్ యోగా అనే గ్రంథాలు మరియు 100కి పైగా రాసి ప్రచురించిన పరిశోధనాత్మక వ్యాసాలు విశేష ప్రజాదరణను పొందాయి. యోగ విద్యార్థులకు సైంటిఫిక్ యోగా పుస్తకం ఒక పాఠ్య గ్రంథం. ఇవే కాక యూట్యూబ్ ద్వారా ఇస్తున్న ప్రసంగాలు ఎందరికో కనువిప్పును కలిగిస్తున్నాయి. గురూజీ రచించిన భక్తి యోగ తరంగాలు ఆధ్యాత్మిక స్రవంతిలో మునకలు వేయిస్తున్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్న గురూజీ ఋషి రత్నంలా ప్రకాశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి అర్ధాంగి శ్రీమతి వైష్ణవి యోగి మాతాజీ కృషి, అంకితభావం వర్ణించనలవి కానివి. వారి సహనం, ప్రేమ, ఆదరణలు సేవా కేంద్ర నిర్వహణలో శ్రీ గురూజీకి అండగా నిలిచాయి. తండ్రి గారి ఆదర్శానికి వన్నె తెస్తూ గురూజీ గారి కుమారుడు చిరంజీవి వివేకానంద్, కుమార్తె చిరంజీవి నివేదితలు ఉత్తమ పౌరులుగా వర్ధిల్లుతున్నారు. నిరంతరం శిష్య వాత్సల్యంతో జ్ఞానకాంతులను ప్రసరించే శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు జన్మించారు. దైవానుగ్రహంతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సహస్ర చంద్ర దర్శన యోగంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మీ ప్రియమైన శిష్యులు. బ్రహ్మా గురుర్విష్ణు గురు